ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నేను స్తుతిస్తున్నాం. మరి యొక్క పర్యాయము నీ అమ్మకుడిగా నీ సన్నిధిలో కనబట్టుకు మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. ప్రార్థించిన నిమిత్తమై నీ సన్నిధిలోనికి సమకూర్చబడిన మేము నీ చిత్తమును ఎరిగి నీ సన్నిధిలో ప్రార్థించుట కొరకే మమ్మల్ని మీరు సిద్ధపరచండి. యుక్తముగా ఎలాగ ప్రార్థించవలనో ఎరిగిన వారు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మా పక్షమున విజ్ఞాపన చే మీ యొక్క చిత్తమును ఎరిగి ఆత్మచేత మనస్సుతో ప్రార్థన చేయట కృపనివ్వండి. మీ కుమారుని కొలువైన రక్తం చేత మమ్మల్ని కొని పరిశుద్ధపరిచి నీ సొత్తుగా సంపాద్యంగా మమ్మల్ని చేసుకున్నందుకు వందనాలు. నీ వారముగా నేను సంతోషపెట్టినట్లుగా ఈ భూమి మీద నీ చిత్తం ఎరిగి దాన్ని అడిగి పొందుట ద్వారా నీ మహిమ ఈ భూమి మీద సైతము మేము మా ద్వారా నీకు ఆరోపించబట్టకు కృపను అనుగ్రహించండి. సార్వత్రిక సంఘంలో చెందిన పరిశుద్ధులందరూ అవసరతలు కూడా తీర్చండి. దేవా, వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు వందనాలు. కొనసాగింపు చేయండి. ఈ సిస్టమ్స్ అన్ని కూడా నీ మహిమార్థమే చక్కగా పనిచేయడం కృపనివ్వండి. పవర్ను కూడా మీ స్వాధీనంలో ఉంచుకునండి. మమ్మల్ని సంపూర్తిగా నీ వశంలో ఉంచుకునండి. సమయానికి నీ మందిరావరణంలో ప్రవేశించగలిగిన నీ ప్రజలను బట్టి వందనాలు. వారికి రావాల్సిన పూర్తి భాగం వారికి ఇవ్వండి. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వారిని సంధించి క్రమపరచండి. ఇంకా నీ ఉద్దేశంలో ఉన్న వారు మాతో జత చేయబట్టకు కూడా సహాయం చేయండి. ఆశగల వారికి ప్రతి వానికి కూడా అనుకూలతలు ఏర్పాటు చేయండి. దేవమెట్టుకు నీ ప్రజల మార్గాల్లో కూడా మీరు తోడుకుండండి. దేవా, మెట్టుకు నీ సన్నిధిలో నుండి మా దేవా సింహాసనాసీనుడైన నీ ద్వారా మా యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధి నిమిత్తమై మాకేం అవసరమో మాకు అనుగ్రహించి దేవ మమ్మల్ని నీ మార్గములలో నడువునట్లుగా మమ్మల్ని మీ చిత్తమును బట్టి కొనసాగినట్లుగా సహాయం చేయండి, చూపించండి. సమ్మతి గల మనస్సును మాకు ఇవ్వండి. చూడగలిగే కన్నులు కూడా ఇవ్వండి. విధేయత కలిగి నువ్వు వెంబడించడానికి సహాయం చేయండి. మీరు అక్కడ సమీపంగా ఉంటుండే దినాలలో మేము ఉండి ఉంటుండగా దేవ నీ ప్రత్యక్షత గల నీ ప్రజలంగా నీ స్వరం ఎరిగిన వారముగా కొనసాగుట కృపనివ్వండి. మరొకసారి సాయంకాలం కుడికి నీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభువు రక్షకుని నామమున స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 460 457 460 457. యేసు ప్రభు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరు వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరు వారే ధన్యులు, పరలోకమే వారిది. ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురో, ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురో,
ప్రకటించేదారు తమైక్యము బాప్తిస్మమునందునా ప్రకటించేదారు తమైక్యత బాప్తిస్మమునందునా యేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంఘమునా ఎవరు చేరెదరు వారే ధన్యులు పరలోకమే వారిది ఎవరు చేరెదరు వారే ధన్యులు పరలోకమే వారిది అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలచేదారు ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలచేదారు యేసు ప్రభువు రక్తమిచ్చి కొన్నటి సంఘమునా ఎవరు చేరెదరు వారే ధన్యులు పరలోకమే వారిది ఎవరు చేరెదరు వారే ధన్యులు పరలోకమే వారిది పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగియుందురో పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగియుందురో వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తు ప్రభువునందు వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తు ప్రభువునందు క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంఘమునా ఎవరు చేరెదరు వారే ధన్యులు పరలోకమే వారిది ఎవరు చేరెదరు వారే ధన్యులు పరలోకమే వారిది ప్రభుదే ఆ రక్తమును తిని త్రాగు వారే తలయం నిలచేదారు ప్రభుదే ఆ రక్తము తిని త్రాగు వారే తనయం నిలచేదారు ప్రకటించేదారు ఆయాన మరణ పునరుత్థానమును వారు ప్రకటించేదారు ఆయాన మరణ పునరుత్థానమును వారు యేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంఘమునా ఎవరు చేరెదరు వారే ధన్యులు పరలోకమే వారిది ఎవరు చేరెదరు వారే ధన్యులు పరలోకమే వారిది పట్టు వదలాక సంఘముతో కూడి ప్రార్థించేదారో పట్టు వదలాక సంఘముతో కూడి ఎవరు ప్రార్థించేదారో
ప్రార్థన ద్వారా సాతాను క్రియలు బంధించేదారు వారే. ప్రార్థన ద్వారా సాతాను క్రియలు బంధించేదారు వారే. క్రీస్తు ప్రభువు క్రీస్తు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచేదారో. క్రీస్తు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచేదారో. నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకము. నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. యేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరు వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరు వారి ధన్యులు, పరలోకమే వారిది. నాలుగు 402 399 402 399. ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణనివ్వ యేసుడు సిలువలో వేలాడుతున్నాడుగా, సిలువలో వేలాడుతున్నాడుగా. మానవులెంతో
మానవులెంతో చెడిపోయిరి, మరణించెదామన్ తలపోయక ఎరుగారు మరణ నిక్కామని, నరకమున్నదన్ వారెరుగారు, ఎరుగారు మరణ నిక్కామని, నరకమున్నదన్ వారెరుగారు. తుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణనే ఇహమందు నీకు కలవన్నీయు, చనిపోవు సమయా వెంటారావు. ఇహమందు నీకు కలవన్నీయు, చనిపోవు సమయా వెంటారావు. చనిపోయినను నీవు లేచేదవు, తీర్పున్నదని ఎరు ఒక దినమునా. చనిపోయినను నీవు లేచేదవు, తీర్పున్నదని ఎరు ఒక దినమునా. చూడు ఈ క్షణమే కల్వారిని, ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణనివ్వ యేసుడు. సిలువలో వేలాడుగా, సిలువలో వేలాడుగా, మనలాను ధనవంతులుగా చేయను, దారిద్రుడాయే మన ప్రభు, మనలాను ధనవంతులుగా చేయను. రక్తము కార్చెను పాపులకై, అంగీకరించుము యేసుని. రక్తము కార్చెను పాపులకై, అంగీకరించుము యేసును. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణనివ్వ యేసుడు. సిలువలో వేలాడుగా, సిలువలో వేలాడుగా, సిలువపై చూడు ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమీతువు. సిలువపై చూడు ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమీతువు. అర్పించుకొని జీవితము ఆయన కొరకై జీవించుము, అర్పించుకొని జీవితము.
598, 587. 598, 587. ప్రార్థన వినేడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా, స్వార్థమునెల్లను రోసి దరిదెరితిమిమము చూడు. స్వార్థమునెల్లను రోసి దరిదెరితిమిమము చూడు. పొందిన మేలుల మరచి మందిర సమృద్ధిని విడచి, పొందిన మేలుల మరచి మందిర సమృద్ధి విడచి, పొందితి మిలలో బాధలు నిందను తెచ్చితి అయ్యా. పొందితి మిలలో బాధలు నిందను తెచ్చితి అయ్యా. ప్రార్థన వినడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా, స్వార్థమునెల్లను రోసి దరిదెరితిమిమము చూడు. స్వార్థమునెల్లను ఒప్పుకొనుచుంటి మిలలో మా పితరుల వలె మేము, ఒప్పుకొనుచుంటి మిలలో మా పితరుల వలె మేము, అపవిత్రులమై నీదు కోపము రేపితిమయ్యా. అపవిత్రులమై నీదు కోపము రేపితిమయ్యా. ప్రార్థన వినడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా, స్వార్థమునెల్లను రోసి దరిదెరితిమిమము చూడు. ఇరుకున పడియుంటిమి, పరులెల్లరు మము చూసి. ఇరుకున పడియుంటిమి, పరులెల్లరు మము చూసి. పరిహాసమును చేయా తరుణము నీచితి అయ్యా. పరిహాసమును చేయా తరుణము నీచితి అయ్యా. ప్రార్థన వినడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా, స్వార్థమునెల్లను
ప్రార్థించుమని నా ప్రభువా స్వార్థమునెల్లను ఎనిమిదవ అధ్యాయం 26వ వచనం నుండి. రోమిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 26 నుండి మార్చి చూద్దాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనం యుక్తము ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మరికి సర్వందనాలు. నీకు పరిశుద్ధాలయంలో నీ ప్రజలంగా నీ సన్నిధిలో నీ చిత్తానుసారంగా ప్రార్థించిన నిమిత్తమై చిన్న మందగా మమ్మల్ని సమకూర్చినావు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాం. మా కొరకే మీరు సిద్ధపరిచిన వర్తమానంతో మమ్మల్ని నింపండి. నిలబడి నీ దాసుని నేను ప్రయోజకుని నేను మీద ఒప్పుకొనిచున్నాను. నేను ఖాళీ చూసుకుని చూంటుండగా పరిశుద్ధపరిచి నీ యొక్క వాక్కుతో నింపి సమయోచితమైన సహాయం అనుగ్రహించండి. ఇక్కడ వచ్చిన మేమందరం కూడా నీ వాక్యంలో నుండి నీ చిత్తమును ఎరిగి అలాగ ప్రార్థించడం ద్వారా దేవా మహిమపరచబడిన నిమిత్తమై నీతో పాటు మేము ఏర్పరచబడిన వారముగా ఈ భూమి మీద నీ కొరకైన సాధనములుగా వాడబడగలుగుటకును, ఈ భూమి మీద మాకు అవసరమైన సంగతులు మేము పొందుటకును నిత్యము సంతోషించుచు నీ యొద్దకు చేరే వరకు నిరీక్షణతో కూడిన జీవితం జీవించటకు కృపనివ్వండి. మరొకసారి చదవబడిన లెక్కలను ఆశీర్వదించండి. మా అక్కర కొలది మాతో మాట్లాడండి. వినే చెవి, గ్రహించే హృదయము, నిన్ను చూచే కన్నులు, నీ మాటకు విధేయత చూపించే సమ్మతి గల మనస్సు మాకిచ్చి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు ప్రభువు మా రక్షకుని నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు దేవుని ఆత్మ సహాయమును గురించి మాట్లాడుతున్నాడు. ఎందు నిమిత్తం అంటే తాను ప్రభువుకు దేవుని కొరకై ప్రయాసపడిన వాడే. గతంలో కూడా బైబిల్ స్టడీలో మనం వివరంగా దాన్ని చూచాం. ప్రభు కొరకైన ఈ ప్రయాస ముందు దర్శింపబడక ముందు ప్రభు చేత తాను పనికి, తన చిత్తానుసారమైన పనికి పిలువబడక మునుపు కూడా తన జ్ఞానము చొప్పున, తన శక్తి చొప్పున, తనకున్న స్థాయి చొప్పున దేవుని కొరకు ఆసక్తితో పనిచేసినాడు. అప్పుడు లేని స్థితి ఇప్పుడు ఏమి గమనించాడంటే ప్రభు పనిలో ఇప్పుడు రక్షణ పొందాడు, ప్రభుని దర్శించాడు, ప్రభు ఆయన దర్శించాడు, ప్రభువుని ఎరిగాడు, ఎరుగుతూ వస్తున్నాడు, ప్రభు మార్గాల్లో నడుస్తున్నాడు, ప్రభు కొరకే ప్రజలను సంపాదిస్తున్నాడు, మిషనరీ యాత్రలు చేసి సంఘాలను స్థాపించి సంఘంలో ఉన్న సహోదరులను స్థిరపరచుచు కొనసాగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కొనసాగుతున్న పౌలుకు మునుపు తాను ధర్మశాస్త్రం వలనైన నీతి విషయమే అనింద్యుడు అని మునుపు జీవితాన్ని గురించి చెప్తున్న పౌలు ఇప్పుడు జీవితాన్ని గురించి వేరుగా చెప్తున్నాడు. ముందు తనలో ఏ దోషం కనపడలేదు. తాను ప్రభు దర్శించిన నాటి వరకు కూడా తాను ధర్మశాస్త్ర సంబంధమైన సంగతుల విషయమై
ఎంతో పట్టింపు కలిగి ఆసక్తితో ముందుకు వెళ్తున్నాడు. ఆ క్రమములో ఎక్కడా కూడా తనలో దోషం కనబడలేదు. తన స్థితి దేవుని ఎదుట తాను చూసుకోలేదు, తను కనబడలే. తాను దేవుని సంతోషపెట్ట గోరి దేవునికి ఏం సంతోషమో కాకుండా తన సంతోషాన్ని తన జ్ఞానం చొప్పున, తన శక్తి చొప్పున, తన అధికారం చొప్పున నెరవేరుస్తున్నాడు గత జీవితంలో. ఆ కారణం చేత తాను చేసేదా ప్రతి విషయంలో తనకి నీతే కనబడింది, కానీ అనగా స్వనీతి కొరకైన క్రయాన్నే చెల్లించాడు, కానీ సులభమేం కాదు, క్రయం చెల్లించాడు. కానీ ఈ క్రమములో తాను పాపినని కానీ, దేవుని చిత్తము ఒకటి ఉన్నదని కానీ, దేవుణ్ణి సంతోషపెట్టి నిమిత్తమే దేవుని మనసు ఎరుగుట కానీ తాను చేయలేదు. అయితే ఎప్పుడైతే ప్రభు అతన్ని దర్శించాడో, ప్రభు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడో సంఘముగా, క్రీస్తు శరీరముగా, ఈ తర్వాత దేవుని గురించిన ప్రత్యక్షత పౌలుకి అర్థమైంది. అంతేకాదు, తాను ఏం చేయాలో ప్రభుని అడిగి ప్రతి విషయంలో ఆత్మచేత నడిపించబడ్డ నేర్చుకున్నాడు. ఇంత ప్రభువు కొరకే ప్రభు చిత్తానుసారంగా పనిచేస్తున్న పౌలు మునుపు లేని మాట ఇప్పుడు పలుకుతున్న మాట ఏంటంటే అదే ఇక్కడ చూస్తాం. 7వ అధ్యాయంలో ఆ మాటలు చెప్తాడు. నేనేమి చేయాలనుకుంటున్నానో ఆ మంచిని చేయలేకపోతున్నాను, ఏమీ చేయకూడదనుకుంటున్నానో ఆ చెడ్డదాన్నే చేస్తున్నాను, మేలుని చేయలేకపోతున్నాను, కీడునే చేస్తున్నాను, చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను మేలు. అది అక్కడ అంటాడు. చూడండి 14వ వచనము, ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, ఈ శరీర సంబంధమైన సంగతులు దాని గురించి మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని మునుపు ఎరగలేదు పౌలు. మునుపు ధర్మశాస్త్రాన్ని శరీర సంబంధియే నెరవేరుస్తూ ధర్మశాస్త్రం వలన నీతి విషయమే నేను అనింద్యుణ్ణి అని చెప్పాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో. తనకేం కనపడలేదు, తనలో దోషం కనపడలేదు, దేవుని చిత్తం తాను నెరవేర్చట్లేదని తెలియదు, సాక్షాత్ దేవుని శరీరాన్ని హింసిస్తున్నాడని కూడా తెలియదు. అయితే ఇప్పుడు అంటాడు, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదాం. అది శరీరాన్ని బట్టి చేసేది కాదు, ఆత్మ నడిపింపు. ఆత్మ ఎప్పుడు ఏం చేయమన్నాడు అది చేయాలి, కానీ మునుపు ఇలా చేశాం కాబట్టి చేసేది కాదు, మునుపు చేయలేదు కాబట్టి చేయలేదు కాదు. లేదంటే నాకు ఇప్పుడు బలం ఉంది కాబట్టి ఇప్పుడు చేస్తాను, లేదంటే నాకు ఇప్పుడు బలహీనుండి కాబట్టి ఇప్పుడు చేయలేను, ఇప్పుడు డబ్బు ఉంది కాబట్టి చేయగలను, డబ్బు లేదు కాబట్టి చేయలేను అనేది కాదు. అంటే ఏ కొలబద్ద మీదకి వెళ్ళేది కాదు, కేవలము ఆత్మ సంబంధిగా నడుచుకునేవాడు ఆత్మయే వానిని నడిపిస్తాడు. ఆత్మ ఫిలిప్పును తోడుకొని పోయిందని రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఆత్మ చేత నడిపించబడతాడు. అందుకే ధర్మశాస్త్రము కూడా అప్పుడు ఏమంటాడంటే ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి, కాబట్టి పాపమునకు అమ్మబడి శరీర సంబంధిత ఉన్నంత కాలం ధర్మశాస్త్రం అక్షరముగా కనబడుతుంది, అది మరణానికి దారితీస్తుంది. అయితే ఎప్పుడైతే ఈ పాపము నుండి విడుదల పొందిన నిమిత్తమే తన పాపినని ఆత్మ ద్వారా గ్రహించామో, అందుకే ఆత్మదేవుడు పంపబడ్డాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో అదే అంటాడు. పాపమును గురించి మొదట ఆయన లోకమును ఒప్పుకొని చేస్తాడు, తర్వాత నీతి, తర్వాత తీర్పు. కాబట్టి ఈ సంగతులన్నీ కూడా ఒప్పింపజేసేవాడు పరిశుద్ధాత్మదేవుడు. కాబట్టి ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మదేవుని స్వాధీనంలోకి ఎప్పుడైతే పౌలు తీసుకుని రాబడ్డాడో, ఇక ప్రభుని యేసుక్రీస్తు దర్శించినప్పుడు కాదు, పరిశుద్ధాత్మని స్వాధీనంలోని పౌలు తీసుకుని రాబడిన తర్వాత చెప్తున్నాడు ఈ మాటలు పత్రికలు రాస్తూ. కాబట్టి ఈ యొక్క అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధిని ఉన్న కారణం చేత ఏం చేస్తున్నాడంటే ఆత్మ చేత పాపముతో ఉన్నవాడు నడిపింపబడలేడు. పాపముతో ఉన్నవాడిని దేవుని ఆత్మ నడిపించడు. అది ఎరిగి చెప్తున్నాడు, ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైంది, కానీ నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధిని ఉన్నాను, నేను చేయనది నేను ఎరుగను, ద్వేషించిందే చేస్తున్నాను. అంటే ఉద్దేశం ఏంటంటే
ఏమి చేయ ఉద్దేశించాడు పౌలు గత జీవితంలోనూ ఇప్పుడు కూడా గురి ఒకటే. ఎవరికైనా గురి ఒకటే. ఎవడు చెడు చేద్దాం కీడు చేద్దాం స్వభావ సిద్ధంగా ఎవడు అనుకోడు అట్లా. మరి విశేషంగా దేవుని ఎడలు ఎవడు అనుకోడు అట్లా. స్వభావ సిద్ధంగా తాను సృష్టికర్త అయిన దేవునికి వ్యతిరేకంగా పోరాడదామనేది ఎవడు అనుకోడు. అపవాది చెరలో ఉంచబడిన మానవుడు తప్పించి ఇప్పుడు ఈ దేవుని కొరకే పౌరుషంగా ఇట్లా పనిచేసే పౌలు లాంటి వాని పరిస్థితుల్లో దేవునికి వ్యతిరేకంగా ఎవరు పనిచేయరు. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆ మాట, నేను చేయించినది చేయక ద్వేషించినదే చేస్తున్నానంటే ఎప్పుడు ముందు రక్షణ పొందక ముందు రక్షణ పొందక కూడా సౌలు దేవుణ్ణే సంతోషపెడదాం అనుకున్నాడు. దేవుణ్ణి సంతోషపెట్టే క్రమములో రెండు వైపులా కూడా, అటు మునుపు ప్రస్తుతం రెండు కూడా ఎప్పుడూ దేవుణ్ణి సంతోషపెట్టాలనే ఇచ్చంతా ఏంటంటే, కోరికంతా ఏంటంటే ప్రభువుని సంతోషపెట్టాలనే. పౌలుకే కదా, మనకు కూడా అంతే. మనం కూడా ప్రభువును సంతోషపెట్టాలనే. కానీ ఆ ప్రభువును సంతోషపెట్టే క్రమములో ప్రభువుని సంతోషపెట్టాలంటే ఏమి చేయాలో అది ఎరుగక ఆయనకి ఏది సంతోష కారణము అనగా సంతోష పెట్టలేమో, దేనివల్ల ఆయన బాధపడతాడో అది చేసి దేవుణ్ణి సంతోషపెట్టాం అనుకుంటున్నాం. అదే అక్కడ ఉద్దేశంలో ఒక భాగం. అంటే నేను చేయనిశ్చయించినది ఏంటంటే, రక్షణ పొందకముందు పొందాక కూడా దేవుడిని నేను చేయాలా? దేవుడిని సంతోషపెట్టాలంటే ఆయనకి ఇష్టమైంది చేయాలా. ఆయనకి ఇష్టమైంది చేయాలంటే ఆయన ఇష్టమైనది మనకు తెలియాలా. ఆ ఇష్టాన్ని తెలిపేవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ధర్మశాస్త్రంలో నుండి పౌలుని, వాక్యంలో నుండి నిన్ను నన్ను నడిపించే మార్గము ఎరుగక, అంటే మొట్టమొదటి ధర్మశాస్త్రానికి ఆత్మకు విధేయత చూపించాలా. ఆత్మదేవుడు వాక్యంలో నుండి చెప్పే మాటకు విధేయత చూపించాలా. దీని ద్వారా దేవుని చిత్తం ఎరిగి దేవుని చిత్తం చేస్తే దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. మనం దేవుణ్ణి సంతోషపెట్టగోరుతున్నాం, కానీ సంతోషపెట్టే క్రమములో దేవునికి సంతోషమైంది ఏదో చేయట్లేదు. కారణం ఏంటంటే అది ఎరుగు నిమిత్తమే దేవుని ఆత్మకు దేవుని వాక్యానికి లోపడట్లేదు. మనమే కదా, పౌలు కూడా అదే అంటాడు. గతంలో అదే చేశాడు. ధర్మశాస్త్రము అక్షర సంబంధమైంది అనుకుని దేవుని సంతోషపెడుతున్నాడు అనుకుని ఏం చేశాడు? నిశ్చయించినది చేయక ద్వేషించిదే చేస్తున్నాడు. దేవునికి ఇష్టము కానిది పౌలు కూడా ఏం చేశాడు? పౌలైనా మనమైనా ద్వేషిస్తాం, ఖచ్చితంగా ద్వేషిస్తాం. దేవుని ప్రజలమైన మనము దేవునికి ఇష్టం కానిది ద్వేషిస్తాం. కానీ దేవునికి ఇష్టము కానిది ఏంటో మనకి తెలియక అదే దేవునికి ఇష్టమేమో అని చేయుట ద్వారా ఏం చేస్తున్నాం? ఇప్పుడు నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేస్తున్నాం. అందుకే పైన అన్నాడు, ఇవన్నీ చేసేది నేను కాదన్నాడు కదా. ఏలయనగా నేను చేయనది 15వ వచనం, నేను ఎరుగను 15వ వచనం. నేను చేయనది నేను ఎరుగను అంటే అర్థం ఏంటంటే, ఏ విషయం ఎరగడు? చేసేది తెలుసు, సంఘాన్ని హింసిస్తున్నట్టు తెలుసు అక్కడ ఇదివరకు. ఇప్పుడు దేవుని ఆత్మ చేత నడిపింపబడిన సందర్భాలు తన జీవితంలో ఉన్నట్టు తనకు తెలుసు. రెండు తెలుసు, తెలిసే చేస్తున్నాడు. కానీ తెలియదు అంటే అర్థం ఏంటంటే, నేను నిజానికి దేవుని సంతోషపెట్టాలని కోరుతున్నాను, కానీ నాకు ఏం తెలియదంటే నేను చేసే క్రియల ద్వారా దేవుడు సంతోషపడట్లేదు. సంఘాన్ని హింసిస్తున్నాను, దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడేమో అనుకున్నాను మునుపు జీవితంలో, కానీ దేవుడు సంతోషించలే. ఇప్పుడు రక్షణ పొందాను, ఎక్కడైతే ప్రభు సంఘాన్ని హింసించాను అక్కడే సాక్షిగా ఉన్నామనుకున్నాను యెరూషలేములో. దేవుడేమో నువ్వు దూరంగా వెళ్ళని చెప్తే, అన్ని జనుల ఎదుట సాక్షిగా ఉండాలని చెప్తే ఎక్కడ ఉంటానన్నాడు? 22వ అధ్యాయంలో యెరూషలేములో సాక్షిగా ఉంటానన్నాడు. దేవుడికే చెప్తున్నాడు అక్కడ, నేను ఇక్కడే స్టెఫెన్ రక్తం చిందించినప్పుడు అక్కడే ఉన్నాను, నేను ఇక్కడే ఉంటాను, నా సాక్ష్యం గొప్పదన్నట్టు దేవునితోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుని ఇష్టమేంటో తాను ఎరగలేకపోయాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు, దూరంగా అన్ని జనుల ఎదుగు నిన్ను పంపుచున్నానంటాడు 22వ అధ్యాయంలో అనుకుంటా అపొస్తలుల కార్యాల్లో. ఎందుకు ఆ మాటలంటే, రక్షణ పొందాక కూడా శరీరం బట్టి ఆలోచన చేస్తున్నాడు, కానీ అది కూడా దేవుని సంతోషపెట్టాక. ఎందుకు సాక్ష్యం చెప్పడం, వాక్యం చెప్పడం ఎందుకు? దేవుని సంతోషపెట్టడానికే. కానీ దేవుడు అక్కడ చెప్పమని చెప్పట్లే, రక్షణ పొందాక కూడా తను అదే అక్కడ చేసే పని.
నువ్వు యెరూషలేము నుంచి వెళ్ళిపో అంటే నేను యెరూషలేములోనే నిన్ను గురించి మాట్లాడతాను, ఇక్కడే సువార్త చేస్తాను అంటే ఇప్పుడు దేవుడిని సంతోషపెట్టినట్ట కాదా? కాదు. కానీ తన ఇష్టం ఏంటి? దేవుని సంతోషపెట్టాలా. తన ఇచ్చ ఏంటి? దేవుని సంతోషపెట్టాలా. కానీ తన క్రియ ఎట్లుంది, ఆలోచన ఎట్లుందంటే, శరీరం ఏం చెప్తుందంటే నువ్వు దేవుని సంతోషపెట్టాలంటే ఎక్కడైతే ప్రభు సంఘాన్ని నిర్మించావో అక్కడే ఇప్పుడు ఏం చేయాలా? సాక్షిగా ఉండు. చెప్పే దేవుడు కాదు, శరీరం చెప్తుంది, భౌతిక సంబంధమైన పరిస్థితులు చెప్తున్నాయి. ఆ కారణం చేత దేవుని స్వరం వినట్లేదు. ఇప్పుడు దేవుడు నేరుగా మాట్లాడాడు. దేవుడు ఇప్పుడు నా ఇష్టం ఇది కాదు, ఇక్కడ నువ్వు చేయడం కాదు, నువ్వు దూరంగా అన్ని జనుల యొద్దకు వెళ్ళిపో. ఇది దేవుని చిత్తం. చూడండి 22వ అధ్యాయం అనుకుంటా, అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము 17వ వచనం నుండి. అంతటి నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా ప్రభువుని చూచాను. అప్పుడు ఆయన, త్వరపడి యెరూషలేమును విడిచి శీఘ్రముగా వెళ్ళు, ఇక్కడ నువ్వు సాక్ష్యం ఇస్తే వాళ్ళు అంగీకరించరు. అందుకేమన్నాడు 19వ వచనం, ప్రభా ఇక్కడ ప్రతి చోట నేను విశ్వాసం ఉంచి వాళ్ళు నేను చెరసాలలో వేస్తూ వచ్చాను, వాళ్ళకు బాగా తెలుసు స్టెఫన్ రక్తం చిందించినప్పుడు నేను కూడా ఉన్నాను ఇక్కడ కావలేనన్న వస్త్రాల కంటే. దేవుడు ఏమన్నాడు? నువ్వు ఇక్కడ ఉండడం కాదు, అది నా ఇష్టం కాదు, అది నాకు సంతోషపెట్టేది కాదు, నువ్వు వెళ్ళు, నేను దూరంగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదునని చెప్పాడు. ఎప్పుడు? రక్షణ పొందాక, రక్షణ పొందకముందు కాదు. రక్షణ పొందక మునుపు దేవుని సంతోషపెడదాం అనుకున్నాడు, రక్షణ పొందాక కూడా దేవుని సంతోషపెడదాం అనుకున్నాడు. రక్షణ పొందక మునుపు దేవుని సంతోషపెట్టలేదు, రక్షణ పొందాక కూడా ఈ సందర్భంలో దేవుణ్ణి సంతోషపెట్టలేదు. ఆ ఉద్దేశంతో చెప్తున్నాడు, నేను చేయనది నేను ఎరుగను, నేనేం చేస్తున్నాను నేను ఏలైనగా నేను చేయనది నేను ఎరుగను. రోమపత్రిక 7:15. నేను నిశ్చయించినది చేయక, దాని అర్థం అది పౌలు జీవితమే కాదు, నీ నా జీవితం కూడా. ఇప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి వచ్చినండి నేను. కష్టం ఏది అర్థం చేసుకోవడం, కానీ మన జీవితాలు అట్లనే ఉంటాయి. ప్రభు కొరకు పౌరుషంగా జీవించాలన్న పౌలు వంటి జీవితాలు నీకు నాకు ఉంటాయి. వ్యతిరేకం ఉండాలని ఎప్పుడు ఎవరికీ ఉండదు దేవుని ప్రజలకు. మరి విశేషంగా క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వారికి దేవునికి వ్యతిరేకంగా ఉండాలని ఎవరికి ఉండదు. కానీ దేవుని సంతోషపెట్టింది ఏదో అది తెలియజేసే ఆత్మకు, ఆ ఆత్మ చూపించే దేవుని వాక్యానికి లోబడని కారణాన్ని బట్టి ఎలా ఉంటుందంటే మన పరిస్థితి కూడా, నేను చేసేది నాకు తెలియదు, నేను నిశ్చయించినది చేయక, నేను ఏది ద్వేషిస్తున్నా అంటే ఏది చేస్తే ప్రభుకి ఇష్టం కాదో దాన్ని ద్వేషిస్తున్నాను నేను, కానీ ఏం చేస్తున్నాను? అదే చేస్తున్నాను. కారణం ఏంటి? శరీరం కారణం. పాపమునకు అమ్మబడి శరీర సంబంధనే ఉన్నాను. అమ్మబడిపోయిన పాపానికి, ఏదో ఒక కోణంలో పాపానికి అమ్మబడ్డాను. పౌలు లాంటి వాడు చెప్తున్నాడు ఈ మాటలు. ఎప్పుడంటే ఈ మాటలు చెప్పేది రక్షణ పొందాక కదా పత్రిక రాసింది. సంఘాలు స్థిరపరిచాక, సంఘాలు కట్టాడు, మిషనరీ యాత్రలు చేశాడు, సంఘం స్థిరపరిచాక రాస్తున్నాడు ఈ మాటలు. ఇన్ని చేసి వచ్చినాడు చెప్తున్నాడు ఏమనంటే, నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాడు. ఎవరు? పౌలు. ఆయనండి శరీర సంబంధం అంటే, ఆయన విషయంలో పాపం ఏంటంటే, ఆయనకే పాపం ఉంటే నీకు నాకు మరి విశేషంగా పాపం ఉండవలసిందే, ఉంటుంది పాపం. పాపపు లోకంలో ఉన్నాం, రక్షణ పొందాం కదా, పాపం నుండి విడుదల పొందాం నిజమే. కానీ పాపపు శరీరంతో, పాపపు ఆలోచనలు, పాపపు లోకంలో, ఈ అపవాది దురాత్మ సమూహముల మధ్య నేను జీవిస్తున్నాం. పాపపు మాలిన్యం అంటుకుంటూనే ఉంటుంది. మనం పాపము లేని వారం అని చెప్పుకుని నీడలా ఆయనను అబద్ధికునిగా చేసిన వారం అవుతాం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయంలో అదే చెప్తాడు. అందుకే, ఎందుకంటే ఎవరి సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైనా యేసుక్రీస్తుతో ఉందో వాళ్ళు ఏం చేయాలా? పాపాలను ఏం చేయాలా? 9వ వచనంలో ఒప్పుకోవాలా. అదేంటి సహవాసం దేవునితో ఏంటి, సహవాసం కుమారుడితో ఏంటి, పాపాలు ఒప్పుకోవడం ఏంటంటే అక్కడే ఉంది విషయం. నీవు పాపివని అప్పుడే తెలుస్తుంది. ప్రభువును సమీపించే కొలది, రక్షణ పొందినప్పుడే కాదు, ప్రభువును సమీపించే కొలది నీ నా జీవితంలో ప్రభు యొక్క పరిశుద్ధత ఎదుట నిలవలేని స్థితులు కనబడతాయి. అవి మనలో ఉన్నంతకాలం మనం ఆయన ఎదుట నిలవలేం. ఎవడు నిలవగలడు ఆయన ఎదుట? ఆయన మన దోషాలు, మన పాపాలు, మన అపరాధాలు మనం అన్ని చూస్తే, కనిపెట్టి చూస్తే ఆయన ఎదుట ఎవడు నిలవగలడు? ఎవడు నిలవలేడు. అందుకే వీటన్నిటిని చూపించేవాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని ఎరుగుదాము. నేను పాపమునకు అమ్మబడి
శరీర సంబంధమైన కారణం చేత ఆత్మ సంబంధమైన ధర్మశాస్త్రాన్ని చూడలేకపోతున్నాను. అది అక్కడ ఉద్దేశం. సరే, తర్వాత చదవండి. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల అంటే నేనేది ఏ దేవునికి ఇష్టము కానిది నేను చేశానంటే ప్రాబ్లం నాలో ఉంది, కానీ దేనిలో లేదు? వాక్యంలో లేదు. వాళ్ళకి వాక్యం అంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో ఏ ప్రాబ్లం లేదు. ధర్మశాస్త్రం అక్షరానుసారంగా నెరవేర్చడాన్ని బట్టి, ధర్మశాస్త్రంలో ప్రభు మనసు ఎరుగని కారణాన్ని బట్టి, ధర్మశాస్త్రంలో ఏ ఆత్మదేవుడైతే ధర్మశాస్త్రం నడిపించాడో ఆయన మనసు ఎరుగని కారణాన్ని బట్టి నేనేం చేస్తున్నాను? ఇచ్చయింపనిది నేను ఏది ఇష్టపడుతున్నానో దాన్ని చేయలేకపోతున్నాను. ఏది ఇష్టపడింది? సంఘాన్ని హింసించడం ఇష్టపడే చేశాడు. యెరూషలేములో సాక్ష్యం చెప్పడం ఇష్టపడే చేస్తానంటున్నాడు. కానీ ఆ ఇష్టము దేవునికి ఇష్టము కాదని తెలుసుకోలేకపోయాడు. గ్రహించడం కష్టమే, కానీ గ్రహించండి. తాను ఇష్టపూర్వకంగానే సంఘాన్ని హింసించాడు. ఏమనుకున్నాడు? సంఘాన్ని హింసించే దేవునికి ఇష్టం అనుకున్నాడు. సరే, ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత సాక్ష్యం చెప్పడం, ప్రభు వాక్యమే కదా చెప్పమన్నాడు, సాక్షిగా జీవించన్నాడు. యెరూషలేములో చెప్పడం మంచిది అనుకున్నాడు, కానీ దేవుని ఇష్టం కాదు. అందుకే ఆ మాట ఇక్కడ అంటాడు, ఇచ్చయింపనిది నేను చేస్తే, నేను ఏదైతే ప్రభుని సంతోషపెట్టాలనుకున్నానో దాన్ని చేయలేకపోతే, నాతో మాట్లాడే ధర్మశాస్త్రంలో ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎవరిది? నాలో ఉంది. అదే అక్కడ మాట్లాడుతున్నాడు. తర్వాత చదవండి. ఇచ్చయింపనిది నేను చేసిన ధర్మశాస్త్రం శ్రేష్టమైనది అన్నట్టు ఒప్పుకుంటున్నాను. కావున ఇక నువ్వు దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. ఈ ప్రత్యేకత, ఈ సున్నితత్వం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఒకసారి అర్థమైతే చాలా సులభంగా క్రైస్తవ జీవితాన్ని క్రీస్తుని వెంబడి నడవచ్చు. ఇది చాలా ప్రాముఖ్యం. సున్నితమైన సంగతులు ఇవి. ఒకేసారి అర్థం కావాలి. నేను కాదంటాడేంటి, నేను ఎరగదంటాడేంటి, తెలియకుండానే చేశాడు, ఎట్లా మాట్లాడతాం? అక్షరాన్ని బట్టి చదివితే నేను చేసేదేంటి నాకు తెలియదు అంటే, అక్షరాన్ని బట్టి తీసుకుంటే ఎలాగ అర్థం చేసుకోవచ్చు? పౌలు సంఘాన్ని హింసించడం పౌలుకి తెలియక చేసినట్టు, తెలియక తెలిసే చేశాడు. కానీ ఏం తెలియదు? అది దేవునికి ఇష్టం కాదని తెలియదు. ఎందుకు తెలియదు అంటే, దేవునికి ఇష్టమైన సంగతులు వాక్యంలో నుండి దేవుని ఆత్మ బోధిస్తాడు. దేవుని ఆత్మ వశంలో పౌలు అప్పుడు లేడు, ఇప్పుడు కూడా లేడు. 22వ అధ్యాయంలో అయితే ఇప్పుడు ప్రభు మాట్లాడిన తర్వాత అనుభవంలోనికి వచ్చాడు. నేటికి అదే మాట్లాడుతున్నాడు. ఇన్ని సంఘాలు గట్ట కూడా అదే అంటాడు. ఏమంటే, నేనే చేయించినది చేయలేకపోతున్నాను, అయినంత మాత్రం చేత ధర్మశాస్త్రం ఏ దోషం లేదు, అది శ్రేష్టమైనదని ఒప్పుకుంటున్నాను. కాబట్టి తర్వాత మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, కోరిక నాకు కలుగుతున్నది కానీ చేయుట నాకు కలుగు. ఈ మధ్యలో వచ్చేస్తుంది ప్రాబ్లం. ఎందుకంటే ఈ మధ్యలో దేవుని వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని అక్షరాన్ని బట్టి వెళుతూ మోసపోయే స్థితి అక్కడ ఉంది. ఈ మధ్యలో ఉంది. నీవు క్రీస్తు వలే ఉండాలంటే ఆత్మకు లోబడాలి. క్రీస్తు నుండి దూరం అయిపోవాలంటే, దూరం చేసేవాడికి అపాదన చేయాలంటే ఈ మనోనేత్రములకు అపాదన చేస్తాడు, గుడ్డితనం కలుగు చేస్తాడు, పక్కకి వెళ్ళిపోతాం. ఈ మధ్యలో ఈ ఆత్మకు లోబడ్డావో లోబడలేదు అనే దాని మీద అంత ఆధారపడింది. అందుకే అంటాడు, ఇలాంటి పనులు చేసేది నేను కాదు, నా యందు నివసించు పాపమే. అంటే అర్థం ఏంటంటే, ఈ పాపముని ఎప్పటికప్పుడు మనలో నుండి తీసివేస్తే తప్ప ఎప్పుడు రక్షణ పొందాక రాస్తున్నాడు. ఇది సంఘాలు కట్టాక రాస్తున్నాడు. ఇది అది మర్చిపోవద్దు. పత్రిక మనము బాప్తిస్మం తీసుకుని ప్రభు పనిలో ఉంటూ కొనసాగుతున్నప్పుడే అసలు మన పాపాన్ని పరిశుద్ధాత్ముడు చూపించేది. ముందు కాదు. ముందు ఎలాగ ఒకే దినాన్ని రక్షణ పొందుతావు, క్రీస్తులోనికి వస్తావు, అది వేరే. రక్షణ పొందే ఒక శరీరంలోనికి వచ్చావు, అది వేరే. ఉగ్రతని తప్పించుకున్నావు, అది వేరే. ఇప్పుడు క్రీస్తుని సమీపించే కొలది, ఆ పరిశుద్ధతను సమీపించే కొలది మనలో సామాన్యమైన చిన్న చిన్న పాపాలు కూడా ఆయన చూపిస్తాడు. ఆ పాపము బయట వంటి మునుపు పాపాలు వంటివి కాదు. మునుపు పాపాలు అంటే ఏంటి? నరహత్య కావచ్చు, వ్యభిచారం కావచ్చు, పాపపు తలంపులు కావచ్చు, వేరే సంగతులు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, ఏమైనా కావచ్చు. ఇప్పుడు పాపం అది కాదు. ఇప్పుడు పాపం అలాంటిది కాదు. దేవుని చిత్తం ఎరిగి ఆయన దాన్ని చేయి నిమిత్తమే పిలువబడిన నీవు నేను, ఆ దేవుని సంతోషపెట్టాలనే మనస్సు కలిగిన నీవు నేను, ఆయన్ని సంతోషపెట్టాలంటే వాక్యంలో నుండి ఆయనను ఎరగాల. ఆ ఆత్మవశంలోనికి వెళ్ళకపోవడమే పాపం. అది సున్నితత్వం. ఆ పాపం నుండి విడుదల పొందితే తప్ప ఆయనకి ఇష్టలుగా ఆయన రూపంలోనికి మార్చబడి ఆయనతో ఉండలేం. విడిచిపెట్టబడతాం, ఉగ్రతలోకి పోతాం.
రక్షణ పొందినంత మాత్రం ప్రభుత్వం ఉంటాం అనుకోకూడదు. నిలిచిండాలి ఆ రక్షణలో, ఆ రక్షణ కొనసాగించుకోవాలా. అందుకే మొదటి మెట్టే మనం వేయలేకపోతే తర్వాత పాపం మనలో ఉండేది మనకు కనబడదు. ఎందుకంటే చూపించేవాడు దేవుని ఆత్మ. ఇంకా పరిశుద్ధపరచబడాలి. వాక్యం అనే ఉదక స్నానం చేత పవిత్రపరచబడి పరిశుద్ధపరచుటకై దానికోసం అప్పగించుకున్నాడు ఆయన. ఆ మెట్టు వెంబడి మెట్టు ఎదుగుతూ 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 పరిశుద్ధపరచుకుంటూ వెళ్ళాలా. ఎవడు పరిశుద్ధులుగా సంపూర్ణమైన పరిశుద్ధతలోనికి ఈ భూమి మీద మనం రాలేం. ఈ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు, లేదంటే ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడే ఆ పరిశుద్ధత సంగముగా మనకు వస్తుంది. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ, నేను ఇష్టం ఉంది నాకు దేవుని సేవించాలని, దేవుని సంతోషపెట్టాలని ఉంది, కానీ అది చేయలేకపోతున్నానంటే అది నా యందు నివసించు పాపమేగా నేను కదా. అంటే ఆ పాపాన్ని తీసేయాలి ముందు. ఆ పాపం తీసేయాలంటే పరిశుద్ధాత్మ నుండి ఒప్పించబడాలా. ఎప్పుడైతే ఒప్పించబడ్డావో ఆ పాపము నీవు క్షమాపణ పొందుతావు. ఆయన ఒప్పిస్తాడు, నువ్వు ఒప్పుకుంటావు. మన పాపములు మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడి కనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేస్తాడు. అందుకే ఆ సహవాసం క్రీస్తుతో ఉంటేనే ఈ పాపం కనబడేది, లేకపోతే కనబడదు. ఈ పాపం నేను ఒప్పింపబడాలంటే ముందు నువ్వు పాపివని గుర్తించాలా. ఎప్పుడు? రక్షణ పొందాక కూడా. రక్షణ పొందాక పాపులం ఏంటి అనుకున్నామా, అయిపోయినట్టే. నీ మొదట పాపివని గుర్తిస్తేనే అప్పుడు నీకు తెలుస్తుంది నీవు ప్రభువుని సంతోషపెట్ట కోరుతున్నావు కానీ చేయలేకపోతున్నావు అంటే దానికి కారణం ఏంటంటే నీ యందు నివసించు పాపము దాన్ని చేయనివ్వకుండా చేస్తుంది, ప్రభువుని సంతోషపెట్టకుండా చేస్తుంది. ఏం చేస్తుంది అంటే ఆ పాపము తృప్తిపరుస్తుంది నిన్ను నన్ను. నువ్వు ప్రభుకు బాగానే ఉన్నావు, సంఘాన్ని హింసించేం కాదు. ప్రభు కోరేది అదే, ధర్మశాస్త్రం చెప్పేది అదే. వేరొక దేవుడు ఉండకూడదు, యేసనే వాడు వచ్చాడు, ఇంకో మార్గం చూపించాడు, నేనే మార్గం అంటున్నాడు. కాదు, చంపు, హింసించు, పాపము. వాళ్ళు ఉన్న పాపం. క్రొత్త నిబంధనలు కూడా ఆ పాపమే. అది సున్నితత్వంలోకి వచ్చింది. క్రొత్త నిబంధనలకు వచ్చి రక్షణ పొందిన తర్వాత ఏంటో సున్నితత్వం అంటే నీ కొరకే. అంటే నీవెంత గొప్పగా ఇక్కడ వాళ్ళని హింసించావు కాబట్టి ఇక్కడ నువ్వు చెప్తే ఘనత నీకు, నిన్ను బట్టి రక్షణ వస్తుంది. అంతేగాని క్రీస్తుని బట్టి రక్షణ కాదు, నిన్ను బట్టి వస్తుంది. స్టెఫెను రక్తం చిందించినప్పుడు నేనున్నానంటాడు. ఇక్కడే నేను ప్రతి సమాజ మందిరంలో నీడ్చుకెళ్ళాను సంఘాన్ని అంటాడు. అది పెద్ద క్వాలిఫికేషన్లో పౌలు చెప్తున్నాడంటే అర్థం ఏంటంటే నన్ను బట్టి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు ఎప్పుడు అది కోరడు, నిన్ను బట్టి కాదు. నీ పాత సాక్ష్యమును బట్టి రక్షణ పొందాలని ప్రభు ఎప్పుడు కోరడు. అది కొద్ది కాలం ఉంటుంది మళ్ళీ రక్షణ పొందినాడు. ఉదాహరణకి ఏ నక్సలిజం నుంచో, లేదంటే ఏదో హత్యలు చేసి వచ్చి, లేదంటే ఏదో సినిమా ఫీల్డ్ నుంచి వచ్చి వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తే అది గొప్పగా ఉండొచ్చు. దాన్ని బట్టి రక్షణ పొందిన వాళ్ళు ఉండొచ్చు, కానీ అది నిత్య రక్షణకు వాళ్ళు రాలేరు. ఎందుకంటే ప్రభు యొక్క క్రమం అది కాదు. పౌలు లాంటి వాడినే ఒప్పుకోలేదు. నేను ఎంత సాక్షిని, ఎంత మారిన వాడిని, ఇదే సిటీలో స్టెఫెను చంపినప్పుడు సాక్షిగా ఉన్నాను, రక్తం చెందించినప్పుడు ఈ సిటీ మొత్తం తెలుసు, ప్రతి సమాజ మందిరంలోనూ సంఘాన్ని హింసించాను, ఇది నా సాక్ష్యం. ఇప్పుడు నేను రక్షణ పొందాను, నీ మునుపు జీవితం వాడికి అవసరం లేదు, దూరంగా వెళ్ళు అనే జనుల దగ్గర. ఇది దేవుని క్రమం. ఎందు నివసించే పాపము ఆ సాక్ష్యాన్ని చెప్పిస్తుంది. ఆ సాక్ష్యం వల్ల ఎవడు రక్షణ పొందడు, పొందినా అది నిజమైన రక్షణ కాదు. క్రీస్తుని బట్టి పొందిందే రక్షణ. పరిశుద్ధాత్ముడు ఒప్పించి క్రీస్తుని గురించిన మాట వల్ల నీ హృదయంలో గృచ్చ వేస్తాడు, నీ పాపాన్ని గురించి పాపాన్ని ఒప్పింపజేస్తాడు, శిలువ రక్తంతో కడుగుతాడు. దానివల్ల వచ్చేదే నిత్యమైన రక్షణ. కానీ మిగిలిన సాక్ష్యాలు వేరే వ్యక్తి వలన సాక్ష్యం నువ్వు దానివల్ల క్రీస్తులోనికి వచ్చావు అంటే అది నిజమైన రక్షణ కాదు. క్రీస్తుని గురించిన మాటే నేను రక్షణలోనికి తీసుకొని రావాలా. పరిశుద్ధాత్ముడే నీ పాపాల గురించి నేను ఒప్పించాలా. ఎందుకు ఈ సున్నితత్వం చాలా ప్రాముఖ్యమైనది. అనేక పర్యాలు ఇది ఎరుగక క్రైస్తవ్యం కూడా ఎట్లా వెళ్ళిపోతుంది ఏం తెలియదు. ప్రజలను చూస్తారు, ఆవేశాలు చూస్తారు, ఉద్రేకాలు చూస్తారు, భావోద్రేకాలు, వీటిని బట్టి వెళ్ళిపోతున్న కారణాన్ని బట్టి ఆత్మ నడిపింపుల్లో లేదు. ఇప్పుడు వాళ్ళు ఆ పని కూడా సాక్ష్యం చెప్పుడు ఎందుకు చెప్పిస్తారు? దేవుని సంతోషపెట్టడానికే. ఒక్కడైనా రక్షణ పొందుతాడు, నిజమే. కానీ దాన్ని బట్టి ప్రభు సంతోషిస్తున్నాడా? వారి రక్షణ నిజమైందేనా? ఇవి చూసుకోరు. దానికి గల కారణం ఏంటంటే వారు యందు నివసించే పాపమే కానీ చేసేది ఎవరు కాదు, వాళ్ళు కాదు. వాళ్ళు ప్రభునే సంతోషపెడదామంటారు, కానీ ప్రభువుని సంతోషపెట్టే దాని కొరకే ప్రభుకి ఏమి ఇష్టమో ఆత్మదేవుడు చెప్తే దాన్ని వినరు. పరిశీల శాస్త్రులు అప్పుడు అదే చేశారు. లేఖనంలో నిత్య జీవం కలదని తలంచు దాన్ని పరిశోధించారు. నిత్య జీవమైన క్రీస్తు వస్తే ఆయనను నమ్మలేదు, విశ్వసించలేదు, ఆయన ఎందుకు రాలేదు. అందుకే జాగ్రత్త పడదాం. సరే, తర్వాత చదవండి 19వ వచనం. చేయగోరని కీడు చేయించున్నాను, నేను కాదు.
ఒక నియమం నాకు కనబడుతుంది. వేరొక నియమం నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నా మనస్సునందున ధర్మశాస్త్రముతో పోరాడచ్చు. ఇది ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి మనం. ఇది ఇశ్రాయేలీలకు అనుకోవద్దు, మనకే ఇది, మనకు కూడా ఇది. మనస్సులో ధర్మశాస్త్రం ఉంది, అవయవాల్లో ఏ నియమం ఉంది? పాప నియమం ఉంది. ఈ నియమం ఏం చేస్తుంది అంటే వాక్యాన్ని మార్చేస్తుంది. వాక్యపు అర్థాన్ని మార్పు చేసి చెప్తుంది. ఎందుకు? పని చేసేది మనసు కాదు, ఏది? శరీరం పని చేయాల. శరీరం ఎప్పుడు సిద్ధంగా ఉండదు? ఆత్మ సిద్ధం, కానీ శరీరము బలహీనంగా ఉంటుంది. ఈ శరీరం ఎప్పుడు ఏంటంటే సుఖభోగాలు కోరుకుంటుంది, పేరు ప్రఖ్యాతులు కోరుకుంటుంది, భూ సంబంధమైన వాటి మీద కోరుకుంటుంది. ఈ శరీరాన్ని ప్రేరేపించేవాడు కూడా అలాంటి వాడే. అందుకే జాగ్రత్తగా ఉండాలి. మనస్సులో ఉన్న ధర్మశాస్త్రము దాని ప్రకారం నడుచుకోవాలంటే ఏం చేయాలి? మనం ఆత్మ స్వాధీనంలోనికి వచ్చేయాలి. ఆత్మకు లోబడాలని తర్వాత చదవండి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఏ మరణం? భౌతిక మరణము కాదు, రెండో మరణము కాదు. ఏ మరణం అది? దేవుని చిత్తము చేయకుండా లాగేస్తుంది కదా. మనస్సులోనున్న ధర్మశాస్త్రమునకు లోబడకుండా పాప నియమము చేత లాగివేస్తున్న ఈ మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఈ మరణం అంటే భౌతికంగా చచ్చిపోయి భూమి మీద ఉండే మరణము కాదు, రెండో మరణము కాదు. అయితే ఈ భూమి మీద ఉన్నప్పుడు క్రీస్తు కొరకై సాక్షిగా జీవించకుండా అంటే అర్థం ఏంటి? ఈ శరీరంతో ప్రభువుని సంతోషపెట్టాలేమో నువ్వు కోరుతున్నావు, శరీరం కూడా అదే కోరుతుంది ముందు. ఇప్పుడు ఈ పాప నియమము వలన దేవునికి ఇష్టనిగా నీవు జీవించక ఆయనకి ఇష్టము కానిది నీవు జీవిస్తూ నీవు ద్వేషించేది నీ శరీరంతో నువ్వే చేస్తున్నావు, నువ్వు తెలియకుండా. అది జ్ఞాపకం చేసుకోండి. అంటే మాటలతో అర్థం చేసుకోవడం కష్టమే, కానీ ఆ కాంటెక్స్ట్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి సందర్భంగా ఆలోచన చేయండి, మన జీవితంలో ఆలోచన చేయండి. ఎవరికి వారి జీవితంలోనే మన దేవుని సంతోషపెట్టిన నిమిత్తం ఇష్టం అందరికీ, కానీ నిజంగా పెడుతున్నామా? శరీరము, ప్రాణము, ఆత్మ దేవుని సంతోషపెట్టడానికి ఇష్టపడతాం మనం, కానీ మనకు తెలియకుండానే నేను ఎరుగను అన్నట్టుగా దేవుని సంతోషపెట్టే పనిదకి బదులుగా ఆయనను సంతోషపెట్టనివి చేసేస్తున్నాం. కారణం ఏంటంటే ఆత్మ నియమానికి అప్పగించుకోకుండా శారీరకంగా చూస్తున్నాం, భౌతికమైన మనకి ఇది ఉంటే బాగుంటుంది, లేదంటే ఇది ఉంటే బాగుంటుంది, ఈ సంగతులు ఉంటే బాగుంటాయి. భౌతికంగా మనం ఆలోచన చేసేస్తున్నాం. ఇది ఉంది కాబట్టి ఇది వద్దు, ఇలా ఉంది కాబట్టి పరిస్థితి ఇక్కడికి వెళ్ళొద్దు, లేదంటే ఇలా ఉంది కాబట్టి అది చేయొద్దు. భౌతికంగా ఆలోచన చేసిన కారణాన్ని బట్టి దేవుడు ఒకటి చెప్తాడు, దాన్ని మనం చేయలేకపోతున్నాం. దేవుడు ఏం చెప్తాడు? 28వ వచనంలో, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కొరకే సమస్తం సమకూడి జరుగుతున్నాయి. అది మేలని చూపించండి. నీకు భౌతికంగా నువ్వు చూసినప్పుడు ఇది మేలు కాదు కదా అనుకుంటావు. అది నీలోనున్న పాపము, నాలోనున్న పాప నియమం. ఆత్మవశముకి వెళ్తే కానీ అర్థం కాదు. యోసేపు జీవితంలో అందుకే పలుమార్లు చెప్తాం, ఎందుకు ఈ చెరసాలు అనుకోలేదు, ఎందుకు ఈ పోతీఫర్ అనుకోలేదు, ఎందుకు ఈ గుంటలో పడదోస్తారు అనుకోలేదు. ప్రతి విషయంలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. అయితే ఆత్మ వలన ఆ దృష్టితో చూస్తే అర్థమవుతుంది. దేని కొరకు ఇదంతా? సింహాసనం కొరకే, తన ప్రజలను పోషించి దాని కొరకే ఇన్ని శ్రమలు కూడా తను వెళ్ళాడు. ఎక్కడ అపనమ్మకస్తుడిగా దేవునికి వెళ్ళాడు, సిద్ధపరిచాడు సింహాసనం కొరకే దేవుడు యోసేపుని. ఇది కూడా అంతే, భూమి మీద కనబడదు అప్పటి వరకు, ఫలితం వచ్చేవరకు కనబడదు. శ్రమగా, నిందగా, అవమానంగా, కష్టముగా, పరిశోధనగా కనబడొచ్చేమో, కానీ ఒక దినాన్ని సింహాసనాసీనుడు అయిన తర్వాత నీకు ఆ మహిమ యొక్క భాగం ఏంటో నీకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది. అదే జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రేమిస్తే, దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టే అంటాడు ఈ మాటలు. ఈ మాటలన్నీ 28కి వచ్చేసరికి ఎండ్ అవుతాయి. ఏంటంటే అది దేవుని ప్రేమించే వారికి దేవుని సంతోషపెట్టాలనే ఉంటుంది. దేవుని సంతోషపెట్టాలని ఉన్నప్పుడు దాని గురించి ప్రయాసపడుతున్న క్రమంలో తాను దేవుని సంతోషపెట్టలేకపోతున్నాడు. కారణం ఏంటంటే తను ఏంది నివసించు పాపం. అందుకే తర్వాత 25వ వచనం, రోమా 7:25, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను, ఎందుకంటే మనసు విషయంలో దైవ నియమానికి కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేసినందున వారికి, ఎందుకంటే దైవ నియమం కింద వచ్చేసాం. క్రీస్తు చేసినందు ఉంటే చాలు, ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే క్రీస్తు చేసినందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను
విడిపించను అంటాడు. ఎట్లనగా ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయిన దాన్ని దేవుడు చేశాడు. ఆత్మ నియమము క్రిందికి దేవుడు నిన్ను నన్ను తెచ్చాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. అందుకే ఆత్మ నియమం క్రింద మనం ఎప్పుడు కొనసాగు నిమిత్తమై పిలువబడ్డాం. కాబట్టి అందుకే ఈ ఆత్మ ఏం చేస్తాడు తర్వాత రాస్తూ వచ్చాడు. ఇదంతా ఇప్పుడు ధ్యానించడానికి సమయం కాదు. మెట్టుకు ఈ ఆత్మ ఏం చేస్తాడు? 13వ వచనంలో ఆత్మ చేత శరీర క్రియలను చంపినేడలా జీవిస్తారు. 13వ వచనంలో ఈ ఆత్మ ఏం చేస్తాడంటే శరీర క్రియలు చంపడానికి శక్తి ఇస్తాడు. మనంతటా మనం చంపలేము. ఈ శరీరాశలు, శరీర కోరికలు, శరీర సంబంధమైన సంగతులు అవి కీడు, కానీ అది మేలుగా కనబడతాయి. దాన్ని మనం చంపలేం. ఆత్మ చేత చంపగలం. అందుకే ఆత్మ స్వాధీనంలోనికి వెళ్ళాలా. అంతేకాదు ప్రార్థించినప్పుడు కూడా 26వ వచనం నేరుగా అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, ఏ బలహీనత? 7వ అధ్యాయంలో పౌలుకున్న బలహీనత. ఏంటో బలహీనత? అయ్యో మరణములకు లోను గిట్టి శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు. ఈ బలహీనత, అంతేగాని ఫిజికల్ బలహీనత కాదు. అది సైకలాజికల్ బలహీనత కూడా కాదు. అది వేరు. ఆ బలహీనత వేరు. ఆ బలహీనత నుండి మనం విడిపించిన నిమిత్తమై ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయించున్నాడు. ఎలానగా ఎలాగో యుక్తంగా మనం ప్రార్థన చేయాలో మనకి తెలియదు. ఎందుకంటే దేవుని చిత్తం మనకి తెలియదు. ఆత్మ దేవుడు చెప్తేనే కానీ దేవుని చిత్తం మనకి తెలియదు. కాబట్టి ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు. మనకేం కావాలో మనకు తెలియదు. ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. ఎవరు చెప్తారంటే దేవుని ఎదురు మన హృదయంలోనికి పంపబడిన పరిశుద్ధాత్ముడు చెప్తాడు. అందుకనే ఆ ఆత్మ ఏం చేస్తాడు? ఉచ్చరింప శక్యము కానీ మూలికలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. దేవుని చిత్త ప్రకారం చేస్తున్నాడు మన కొరకై. మనకి ఏది మేలో మనకి ఇస్తాడు, మనకి ఏది శ్రేష్టమో మనకి ఇస్తాడు. అందుకొరకే ప్రభు సన్నిధిలో కూడి వచ్చిన మనం కూడా ఏంటి ఆయనకి శ్రేష్టం ఏంటని తర్వాత మనం చదివేసాం ఆల్రెడీ. 29-30 వచనాలు కనబడుతుంది. అయితే ఆయన ఏర్పాట్లో ఉన్న మనలను ఆయనతో మహిమపరిచి నిమిత్తమై ఏర్పరచుకున్నాడు. అందుకే ఆయన మన పక్షాన ఉంటే మనకి ఎవడు ఉండడానికి విరోధి. సొంత కుమారుడిని ఇచ్చాడు. అంతా సమస్తము మనకి ఎందుకు అనుగ్రహింపడు. సొంత కుమారుని, ఒక్క కుమారుని మనకి ఇచ్చేసిన వాడు సమస్తం మనకి ఎందుకు ఇవ్వలేడు? ఏదైనా ఇవ్వగలడు. కానీ నువ్వేం అడగాలంటే ఆత్మ ద్వారా ఆయన్ని సంతోషపెట్టిన నిమిత్తమే నీకేం కావాలి, నాకేం కావాలా. ఇది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడే కాదు, ఎప్పుడు ప్రార్థించినా, వ్యక్తిగతంగా ప్రార్థించినా, కుటుంబంగా ప్రార్థించినా, సంఘంగా ప్రార్థించినా, ఎక్కడ ప్రార్థించినా ఇది జ్ఞాపకం చేసుకోవాలి. నేను ప్రభువుని అడుగుతున్నాను, దీని ద్వారా ప్రభువు సంతోషపెడతాడా లేదా? మనం సంతోషపడతామా? మనం తృప్తి పడతామా? కాదు. మన లెక్కలోకి రాకూడదు అసలు. మన స్వభావం ఎట్లా ఉంటుందంటే పౌల్లాగా ఉంటుంది. ఇంత చేశాను కాబట్టి యెరూషలేములో ఇక్కడే సాక్ష్యం ఇస్తే అంత నెగిటివ్గా ముందు చేశాను. ఇప్పుడు నేను తప్పాను, ఎవడంటాడు నా మాట తప్ప. ఇప్పుడు నేను చెప్పానంటే అందరూ రక్షణ పొందుతారు అనుకున్నాడు పౌలు. అది కాదు. దేవుని సంతోషం ఏంటి, దేవుని చిత్తం ఏంటి, నీ విషయమై నా విషయమై దేవుని చిత్తం ఏంటి, దేవుని సంతోషం ఏంటి, ఎలాగ జీవించడం ద్వారా ప్రభు సంతోషిస్తాడు, దేని నిమిత్తం ఈ స్థితిలో పెట్టాడు, దేని నిమిత్తం ఈ పిలిపిచ్చాడు, దేని కొరకు ఈ కుటుంబంతో ఐక్యపరిచాడు, దేని కొరకు ఈ సంఘంలో ఐక్యపరిచాడు, దేని కొరకు ఈ ఉద్యోగ బాధ్యతలు ఇచ్చాడు, దేని కొరకు ఈ యొక్క సమాజంలో ఉంచాడు, ఈ దేశంలో ఉంచాడు, ఈ ప్రాంతంలో ఉంచాడు, ఈ స్థాయిలో ఉంచాడు, ఈ భాషలో ఉంచాడు. నీ పిలుపు, నీ ఏర్పాటు, నీ సహవాసము, నీ స్థానము ఇవి నేను గుర్తిరిగి దాని ప్రకారం ప్రభుని అడిగితే అప్పుడు ఆత్మదేవుడు ఏం చేస్తాడు? మనకి సహాయం చేస్తాడు. ఇక్కడ మనం ఏం అడగాలని మనకు తెలియదు. ఇప్పుడు ఆయన సహాయం చేస్తాడు. ఉచ్చరింప శక్యము కాని మూలికలతో మన పక్షాన ఆయన సహాయం చేస్తాడు. విజ్ఞాపన పరిశుద్ధుల కొరకు దేవుని చిత్త ప్రకారము విజ్ఞాపన చేస్తాడు. సరే, ఈ సమయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి వచ్చిన మనము దేవుని చిత్తానుసారముగా శరీరంలో ఏ పాపముందో, నిజమే మనందరికీ ప్రభువుని సంతోషపెట్టాలని ఉంటుంది. కానీ ప్రభువు సంతోషపడాలంటే ఏం చేయాలో తెలియదు. అలా చేయాలంటే, తెలియాలంటే దేవుని ఆత్మే చెప్తాడు. ఆత్మకు అప్పగించుకుందాం. ఆత్మ నియమం ద్వారా ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉంటే శిక్షావిధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం క్రిందకు వస్తే, ఆత్మ చేత శారీరకులు చంపితే అప్పుడు వారసులంగా ప్రభు కొరకే ప్రతి మంచి మన కొరకు ఆయన మంచి చేయడానికి ఇష్టపడుతున్నాడు, మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే అది శత్రువు కీడులో చూపిస్తాడు. వాని దృష్టి నుండి మనం తప్పించబడతాం, ఆత్మచేత నడిపించబడతాం.
ఆత్మ చేత క్రీస్తు సారూప్యతలోనికి ప్రభువుగా ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడతా. దాని కొరకే ప్రభు మనల్ని పిలుస్తుంటుండగా పిలువబడిన పిలుపుని గుర్తెరిగి దాని కొరకు ప్రార్థన చేద్దాం. ఎప్పుడైతే దీని కొరకు ప్రభుని అడుగుతామో భూమి మీద ఏం అవసరమో అన్నిటిలో శ్రేష్టమైనది ఇస్తాడు. ఏది తక్కువ చేయడు దేవుని ప్రజలకు ఆయన. అనేక పర్యాలు మనమే శ్రేష్టమైన కోరుకోలేం, ఎందుకంటే మనకు తెలియదు ఏది శ్రేష్టమో, ఆయనకు తెలుసు. నీ విషయమే ఏది భౌతికంగా ఏది శ్రేష్టమో దేవుడు నీకు ఇస్తాడు. అది భౌతికమైనవి కూడా, అది ప్రతి పరిస్థితిలో, అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వివాహ విషయం కావచ్చు, ఇల్లు విషయం కావచ్చు, భూమి మీద అవసరమైన సంగతులు అన్నీ కూడా, వస్త్రాలే కావచ్చు, ఇంకేమైనప్పటికీ ఏమి కోరుకుంటున్నావో నీవు కోరుకున్నది కాదు, నీకేది శ్రేష్టమో అది ఆయన ఇస్తాడు. అయితే నువ్వు కోరుకున్నది ఏంటంటే ఆయన చిత్త ప్రకారం జీవించుట. దాని కొరకే మనలోని పాపమును తీసివేయబడిన నిమిత్తమై క్షమాపణ హృదయాలతో ఆత్మ నియమానికి అప్పగించుకుంటే మనల్ని, మన కుటుంబాలను, సంఘాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇట్టి మనసుతో కొద్ది సమయము క్లుప్తంగా దగ్గరగా ప్రభుకు అప్పగించుకుందాం. అలాగున దేవుని వాక్యం చేత ఎక్కడైతే గ్రొచ్చబడ్డామో, ఎక్కడైతే ప్రభు ద్వారా మాట్లాడబడో అట్టి చిన్ని మాటలతో, విస్తరించి మాట్లాడవసరం లేదు, ఆ చిన్ని మాటలతో ప్రభుకు అప్పగించుకుంటే నీ జీవితాల్లో నీకేం ఉద్దేశం, నీ ఎడల ప్రభు ఏం ఉద్దేశించాడో వాటన్నిటిని ఆయన నెరవేరుస్తాడు. అలాగ ప్రార్థించండి.